అసలు ఈ పెళ్లి జరుగుతుందంటావా నందిని? నాన్నగారు క్షేమంగా తిరిగి వస్తారా? ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ఆలోచిస్తుంటే ఈ పెళ్లి జరుగుతుందో లేదోనని భయంగా ఉందిరా. అమ్మా, ఎల్లుండే కదా పెళ్లి, నాన్న వచ్చేస్తారులే. అయినా అక్క మీద నీకు నమ్మకం కుదరలేదా? అమృతం మీద నమ్మకం లేక కాదురా. మరి ఇందాక నుంచి పడుకోమ్మా అంటే వినకుండా ఎందుకలా ఏడుస్తూ కూర్చున్నావు? అసలు ఏం ఆలోచిస్తున్నావమ్మా నువ్వు? అమ్మా, ఎందుకు ఇలా హఠాత్తుగా ఏడుస్తున్నావు? నందిని, ఆ రోజు మనం ఇంటికి వస్తుంటే దారిలో కోయిదొరను కలిసి జాతకం చెప్పించుకున్నాం కదా. ఆ రోజు కోయిదొర ఏం చెప్పాడో గుర్తుందా? అవును, నాన్నకి ప్రమాదం రాబోతుందని చెప్పాడు. రామ్మా. అతను చెప్పింది ప్రమాదం రాబోతుందని కాదమ్మా, నా తాళి పట్టు వైపే పదే పదే చూసి నీ సౌభాగ్యం తల్లకిందులయ్యే ప్రమాదం ఉందని చెప్పాడు కదమ్మా. అదేం కాదులేమ్మా, ప్రమాదం జరుగుతుందని చెప్పాడంతే, నాన్నకేం కాదు. పెళ్ళైనా ఆ విక్రమ్ మీ నాన్నగారిని వదిలేస్తాడో లేదో. ఆ కోయిదొర చెప్పినట్టు మీ నాన్నగారికి ప్రాణగండం. ఊరుకోమ్మా, ఏడవకమ్మా, నాన్నకేం కాదు. ప్లీజ్ అమ్మా, ఏడవకమ్మా. అమ్మా, ఏంటమ్మా ఇది? ఏడవకు. అమృత, నేనున్నాను కదమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకో. అక్క, అమ్మ ఎంత చెప్పినా వినడం లేదు. అసలు ఏం జరిగిందంటే, ఒకరోజు అమ్మ నేను రోడ్డు మీద వస్తుంటే కోయిదొర కనిపించాడు. నందిని, నేనంతా విన్నాను. ముందు అమ్మకి మంచినీళ్ళు ఇవ్వు. తాగమ్మా. ఊరుకో అమ్మా. అమ్మా, కోయిదొర చెప్పినట్టు నాన్నకి ప్రమాదం ఉన్నట్టు చెప్పింది. విక్రమ్ నాన్నని కిడ్నాప్ చేయడంతో తీరిపోయింది. నాన్నకేమీ కాదమ్మా. మీ పెద్ద కూతురు అమృత ప్రాణాలతో ఉండగా నాన్న ప్రాణానికి ఎలాంటి ఆపద రాదమ్మా. నాన్నని కాపాడి నీ దగ్గరికి క్షేమంగా పంపించే బాధ్యత నాది, సరేనా? అమృత, ఏంటి సుబ్బు? మన కాలేజ్ రోజుల నుండి జాతకం చెప్తున్న కోయిదొరను మనం చూస్తూనే ఉన్నాం. చాలా మటుకు అతను చెప్పినట్టే జరిగాయి. ఆ కోయిదొర గురించి మీ అందరికంటే నాకే బాగా తెలుసు. అతను ఏం చెప్పాడో బాగా గుర్తు చేసుకోండి ఆంటీ. ఒకవేళ మీ నాన్న ప్రాణాలకి ముప్పు ఉందని చెప్పుంటే భయపడాల్సిన విషయమే అమృత. అదేనమ్మా, నేను భయపడుతున్నాను. లేదమ్మా, నా మీద నీకు నమ్మకం లేదా? నీ మీద నమ్మకం ఉంది, కానీ ఏదైనా జరగరాంది జరిగితే? అమ్మా, మనం ఆలోచిస్తున్నట్టు నాన్నకి ముప్పు ఉందంటే అది విక్రమ్ ద్వారానే వస్తుంది. అయితే నేను ఇప్పుడే ఆ విక్రమ్కి ఫోన్ చేసి మాట్లాడతాను, సరేనా? అలాగేనమ్మా. నాన్నకి ఎలాంటి హాని తలపెట్టకూడదని హెచ్చరిస్తాను. నేను చెప్పినట్టు అతను వింటాడు, నా మాట కాదండు, సరేనా?
సరే మాట్లాడు. హలో విక్రమ్, నేను అమృతని. డార్లింగ్, మొదటిసారి ఈ విక్రమ్ కోసం ఫోన్ చేశావు. థ్యాంక్స్. ఎలా ఉన్నావు? పెళ్లి ముళ్ళోకి వచ్చావా? వచ్చానని చెప్పడానికి ఫోన్ చేశావు కదా. విక్రమ్, ముందు నేను చెప్పేది విను. చెప్పు డార్లింగ్. తీయటి నీ వాయిస్ వింటూ తెల్లవారే వరకు మేల్కొంటాను. ఈ ప్రపంచం తల్లకిందులైనా సరే నేను నీ దగ్గరికి వస్తాను. నా నిర్ణయంలో మార్పు లేదు. సూపర్. నువ్వు అదే మాట మీద ఉండు డార్లింగ్. కానీ నేను నిన్ను పెళ్లి చేసుకునేది కేవలం మా నాన్న కోసం. చెప్పింది ఎన్నిసార్లు చెప్తావు డార్లింగ్? ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తున్నాను. సరే, ఓకే. ఓకే చెప్తే సరిపోదు. నువ్వు నాకొక మాట ఇవ్వాలి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మా నాన్నకి నువ్వు హాని తలపెట్టకూడదు. నీ బందీలో ఉన్న మా నాన్నకి ఎలాంటి కష్టం రాకుండా నువ్వే చూసుకోవాలి. డార్లింగ్, నువ్వు నమ్మవు గాని మీ నాన్నని మ్యూజియంలో భద్రపరిచిన వస్తువులాగా అతి జాగ్రత్తగా చూసుకుంటున్నాను. రూమ్లో బంధించి పెట్టాననుకుంటున్నావా? నిన్న నువ్వు ఫోన్ చేసి చెప్పాక ఆయన ఫ్రీగా వదిలేశాను. హ్యాపీగా తింటున్నాడు, ఇల్లంతా తిరుగుతున్నాడు. కాబోయే మామగారిని కష్టపెడతానా పెళ్లి కూతురు డార్లింగ్? అంతేకాదు, పెళ్లి రోజు మా నాన్న క్షేమంగా ఉన్నారని నాకు చూపించాలి. మా నాన్నను క్షేమంగా మా అమ్మకు అప్పగించాలి. మా నాన్నని చూసి నా చెల్లెలి నందిని, మా అమ్మ సంతోషపడాలి. ఆ తర్వాతే నీతో తాళి కట్టించుకుంటాను. గుర్తుపెట్టుకో. ఓకే 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 డార్లింగ్, నువ్వేం అడిగినా గ్రాంటెడ్. మీ నాన్న కోసం నువ్వు ఏమైనా చేస్తావు. నీకోసం నేను అంతే డార్లింగ్. మీ నాన్నని క్షేమంగా మీ అమ్మకి అప్పగించే బాధ్యత నాది. ఏంటి, నీకింకా నమ్మకం లేదా?
మీ నాన్నతో మాట్లాడతావా? ఒక్క నిమిషం ఆగైతే. నేనెంత ఫ్రీగా మీ నాన్నను వదిలేశానో ఆయనే చెప్తాడు నీతో. లైన్లో ఉండే, లైన్లో. బాయ్, ఫోన్ చేశాక రూమ్లో పడుకోమని చెప్పాము. మా మాట వినకుండా ఇక్కడ కృష్ణమూర్తి గారు, మీ ఫ్యామిలీ లైన్లో ఉన్నారు. మిమ్మల్ని బాగా చూసుకుంటున్నాను కదా, ఫ్రీగా కూడా వదిలేశాను కదా. ఆ విషయం మీ కూతురుతో చెప్పండి. ఓ తెగ టెన్షన్ పడిపోతుంది. మాట్లాడండి. అది ఫోన్ చేసి క్షేమంగా ఉన్నానా లేదా అని అడగటం, నువ్వు తెచ్చి నాకు ఫోన్ ఇవ్వటం. నిన్ను పెళ్లి చేసుకున్నంత మాత్రాన అది నా కూతురైపోదు. అందరి ముందు దానిని కూతురుగా ఒప్పుకునే పరిస్థితికి తీసుకొచ్చి నన్ను ఆట బొమ్మలా ఆడుకోవాలని చూస్తుంది. డార్లింగ్, మీ నాన్న నీతో మాట్లాడినంటున్నాడు. నేనేం చేయను చెప్పు, కానీ నువ్వు సంతోషంగా ఇంట్లోనే ఉండు. అందరినీ నీ దగ్గరికి రప్పిస్తా. ఎవరినీ రప్పించాల్సిన అవసరం లేదు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నట్టు వికాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి భుజంగరావు తాతయ్య ఒక్కరికి చెప్తే చాలు. ఆ తర్వాత నాకింకెవరూ లేరు. సరే, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నాన్నని ఒకసారి అమ్మతో మాట్లాడమని చెప్పు. ఓకే ఓకే, అర్థమైంది డార్లింగ్. అమ్మా, నాన్నతో మాట్లాడు. కృష్ణమూర్తి గారు, మీ కూతురుతో మాట్లాడకపోయినా మీ సెంటిమెంట్ అదే. ఆంటీతో మాట్లాడండి. తీసుకోండి, తీసుకోండి. హలో, ఏమండి, ఎలా ఉన్నారు? నువ్వు చేసిన పనిని తలుచుకుంటూ ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నాను లక్ష్మి. ఏమండి, మీరు ఇంకేమీ ఆలోచించకండి. ఎల్లుండి పెళ్ళవగానే మీరు క్షేమంగా ఇంటికి రావాలి. మీకోసం మేమంతా ఆతృతతో ఎదురు చూస్తున్నామండి. లక్ష్మి, నీకు నా మాట అంటే లెక్కలేదు. దానిని ఇంటికి తీసుకొచ్చావు, పెళ్లి ముహూర్తాలు పెట్టించావు. నాకిష్టం లేని పనులన్నీ చేసి నన్ను బాధ పెట్టి నీకోసమే ఎదురు చూస్తున్నావండి అంటూ నన్ను వేళకోళం చేస్తున్నావా? అయ్యో, ఏంటండి మీ చాదస్తం? ఊరుకోండి. ఈ పరిస్థితుల్లో దయచేసి నేను చెప్పింది మీరు వినాలి, అంతే. మిమ్మల్ని నేను బాధ పెట్టడం కాదండి, నా బాధ మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కాకపోయినా రేపు మీరు క్షేమంగా ఇంటికి వచ్చి నన్ను అర్థం చేసుకుంటారన్న నమ్మకంతోనే మీకు ఇష్టం లేకపోయినా ఈ పెళ్లి జరిపిస్తున్నాను. ఇన్ని రోజులు అది నన్ను తలదించుకునేలాగా చేసింది. ఇప్పుడు ఈ పని చేసి నువ్వు నన్ను తలదించుకునేలాగా చేశావు. మీరందరూ కలిసి నన్ను ఎదవని చేస్తున్నారా లక్ష్మి? అది కాదండి. చిచి, నీతో మాట్లాడటం కాదు లక్ష్మి, నీ మొహం చుట్టం కూడా నాకు ఇష్టం లేదు. ఏమండి, నా మాట వినండి. హలో హలో, నాన్న ఏమంటున్నారమ్మా? ఆయన అంతేలేమ్మా, మొండి పట్టుదల. అంత తొందరగా ఎలా మారతారు? అది సరే, విక్రమ్ ఏమన్నాడు? నాన్నను క్షేమంగా నీకు అప్పచెప్తానని చెప్పాడు. ఆ కొయ్యదరు చెప్పిన గండ నేను ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడే తప్పిపోయింది. ఇక నీకు ఎలాంటి అనుమానం అక్కర్లేదు, సరేనా? పడుకుందో గాని పదమ్మా. రామ్మా.
కోయిదొరా, అమృత కృష్ణమూర్తి అంకుల్ని కాపాడడానికి బయలుదేరి వచ్చిన రోజు నువ్వు నాకు కనిపించి అంతర్నాటకం ఆరంభమవుతుందన్నావు. అప్పుడు అలా ఎందుకన్నావో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కూడా నాకేం అర్థం కావడం లేదు. కోయిదొరా, అసలేం జరగబోతోంది?